భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం, వట్టివాగు, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతున్న వరద నీరు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో ప్రాజెక్టులోని ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు నదులు, వాగులు, ప్రాజెక్టు పరిసరాలకు వెళ్లవద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. జిల్లాలోని 2 రోజులు కురుస్తున్న వర్షాల వల్ల కాలువల నీరు, ఈ నీరు 9,000 నీరు మాత్రం ఇటు కాలువలకు ప్రజలకు మాత్రం అయితే వస్తుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇటు ఆసిఫాబాద్ కొమరంభీం ప్రాజెక్టు, వడ ప్రాజెక్టు మాత్రం ఇటు కాలువలు ఎక్కువ 9 లక్షల ప్రాజెక్టు మాత్రం బాగా ఎత్తుతూ ఉంటుంది. ప్రస్తుతం చూస్తే ఇటు కడెం ప్రాజెక్టు కూడా 11 గేట్లు మాత్రం ఎత్తివేశారు. ఈరోజు చూసుకుంటే వరద నీరు మాత్రం ఎక్కువ రావడం, 9 లక్షల నీరు మాత్రం ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం ఈరోజు మాత్రం రావడం జరిగింది. అప్రమత్తంగా ఇటు ప్రజలు మాత్రం ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఇటు వడ ప్రాజెక్టు కూడా ఇటు బాగా ఎత్తిపోతుంది. ఇటు వట్టివాగు ప్రాజెక్టు కూడా చాలా వరద నీరు ప్రభావం చూపిస్తుంది. ఇది చూసుకుంటే చెన్నూరు, కోటపల్లి మండలాల మాత్రం కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా అధికారులు మాత్రం ఇలా ప్రజలకు మాత్రం సూచనలు ఇస్తారు. ఎలాంటి అవాంఛన లేకుండా ప్రజలు మాత్రం బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇటు కొమరంభీం జిల్లా హరిత మేడం కూడా, కలెక్టర్ హరిత మేడం కూడా ప్రజల్ని అలాంటి కూడా ఉండాలని చెప్తుంది. పరిస్థితి ఇక్కడ పడుతుంది. ఇది చూసుకుంటే ఇటు వరద నీరు ఎక్కువ వల్ల 9 లక్షల వరద నీరు ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్ట్ మాత్రం 11 గేట్లు మాత్రం ఎత్తివేసింది. అది నీరు మాత్రం ఎక్కువ అవడం ప్రజలు ఈరోజు ఎక్కువ అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కొమరంభీం కావచ్చు, వడ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ మాత్రం ఇలా 2 జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు మాత్రం సూచనలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ 2 రోజులు కురిసే వరదలు ఇంకా 2 రోజులు కురిసే వర్షాలు కూడా కాబోయేదే అని చెప్తున్న పరిస్థితి అధికారులు మాత్రం రెడ్ లైట్ కూడా ఏరియాలో కూడా చూపిస్తుంది. కెమెరామెన్ రవితో లక్ష్మణ్, స్వతంత్ర, మంచిర్యాల జిల్లా.